ఎర్రజు ఏంటి ఏంటి పేపర్లో విశేషాలు తెగవేస్తున్నా చదువుకో నువ్వే అప్పుడే అబ్బా ఏ బాగా జరుగుతుంది మళ్ళీ అమ్మో స్టేట్ పాలిటిక్స్ బాగానే ఉన్నారు ఈ క్రీడలు బాగున్నాయి అంత బాగానే ఉంది ఏం చదివారా నాకేమొచ్చు నా చదువు వచ్చేటి నువ్వేం చదివేంటి ఇంతకీ నాకు మాత్రం చదువు వచ్చేటి నువ్వు చదువుతావు నీకు ఇచ్చా సేనా బాగుండా కుర్రేజు బాగున్నావా బాగున్నాను రా ఏడు సంగతులు పేపర్ చదువుతామని వచ్చిన చదువుకో ఇచ్చి ఒకరం తిట్టి ఏం చదివారా నువ్వేం చదివినావురా నేనేదో చదివానులే నేను కూడా అదే చదివినా అదే ఏం చదువు చెప్పు నువ్వేం చదివినావా ఈడు చదివాను నువ్వు చదివిందా నేను కూడా చదివినా నేను చదువుకోలేదులే చెప్పు ఇప్పుడు నేను మాత్రం లండన్ లో ఎంబీబీఎస్ చేసి వచ్చినా అరే మన ఊర్లో నుంచి ఆ డాక్టర్ వెళ్ళిపోయాడు కదా ఇప్పుడు వెళ్ళిపోయాడు తర్వాత ఆవిడ ఎరిపప్పు రావట్లేదు రా ఖాళీ అయిపోయింది డాక్టర్ ప్లేస్ లో ఎవడో కొత్త డాక్టర్ వస్తున్నాడు మన ఊర్లోకి మళ్ళీ నమస్తే సార్ ఎవడో పెట్టాడు నమస్తా నువ్వు ముగ్గురికి పెట్టాను సార్ ముగ్గురికి కాదు ఎవడో ఒకటిగా పెట్టాలి ఇక్కడ ఓ నమస్తే సార్ మరి మా ఇద్దరుగా నమస్తే సార్ నమస్తే ముందు ఆడికి పెట్టారా ఫస్ట్ నాకు పెట్టాలి కానీ నాకు లాస్ట్ లో పెట్టావు ఏంది నువ్వా సార్ నమస్తే సార్ నమస్తే నమస్తే ఇగో మొఖం పగిలిపోద్ది ఫస్ట్ ఆడికి ఎందుకు పెట్టినావా సార్ నమస్తే సార్ నమస్తే నమస్తే నాకు లాస్ట్ పెట్టాడు మళ్ళీ సార్ అందరికీ నమస్తే సార్ ఇది బాగుంది ఈ అడ్రస్ కొంచెం చెప్పండి సార్ అన్ని పెట్టలేము అక్కడ ఇది శివాలయం ఇది ఉంది కదా అవును అలా స్ట్రైట్ కి వెళ్ళి ఓకే స్ట్రైట్ కి వెళ్ళి అడ్రస్ కొంచెం చెప్పమన్నారు కదా కొంచెం చెప్పి సార్ మీరు చెప్పండి సార్ ఈ అడ్రస్ ఇదే నేను చెప్పలేను నా వల్ల కాదు మామూలుగా అడ్రస్ బులిగింక్ తో రాస్తారు ఇదేమో రెడ్ ఇంక్ తో రాస్తుంది నాకు రెడ్ అంటే పడదు బ్లడ్ రెడ్ గా ఉంటదని చెప్పి బ్లడ్ ఎక్కించుకోవడం మానేయినా నన్ను అడగబాగు నువ్వు ఈ అడ్రస్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉందో చెప్తే చాలు సార్ ఈ అడ్రస్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉందంటే నీ అరచేతిలో ఉంది పేపర్లో ఇప్పుడు చెప్పండి సార్ అడ్రస్ ఎక్కడ ఉంది సార్ అక్కడ ఉంది సార్ ఈ పేపర్ గురించి మర్చిపోండి సార్ మీరు చదివారు కదా ఈ అడ్రస్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉందో అది చెప్తే చాలు సార్ నేను వెళ్ళిపోతాను ఓకే ఇప్పుడు చెప్పండి ఈ అడ్రస్ ఈ ఊర్లోనే ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉంది ఈ ఊర్లో ఉంది ఈ ఊర్లోనే ఉంది సార్ అక్కడికి ఎలా వెళ్ళాలి ఇలా పేపర్ పట్టరా మళ్ళీ చెప్తాం నువ్వెవరు ఏంటి కథ ఏంటి అసలు నా పేరు సుధీర్ సార్ నేను ఈ ఊరికి కొత్తగా వచ్చిన సైకియాట్రిస్ట్ ఏది నా బొమ్మకి చూద్దాం ఆర్టిస్ట్ కాదు ఆ బొమ్మలకి ఆర్టిస్ట్ కాదు సైకియాట్రిస్ట్ అయితే సైకిల్ బొమ్మ నేను మామూలుగా మనుషులకి ఏదన్నా ఆరోగ్యం బాగోకపోతే వాళ్ళకి మెంటల్లీ కొంచెం డిస్టర్బ్ అయి ఉంటారు కదా సార్ అంటే ఎలాగా అంటే ఇప్పుడు మన రాకేష్ గారి టీమ్ లో ఆర్పి ఉంటాడు కొంచెం మెంటల్ లా కొడుకులాగా తర్వాత సురిగల్ సుధీర్ టీమ్ లో గెటప్ సీన్ ఉంటాడు అదే గెటప్ సీన్ కాదు సార్ రామ్ ప్రసాద్ ఉన్నాడు కదా వీళ్ళిద్దరి వల్ల ఆ టీమ్ లీడర్ సురిగల్ సుధీర్ గారు ఇప్పుడు మెంటల్లీ డిస్టర్బ్ అయి ఉన్నాడు కదా సార్ ఆడికి ట్రీట్మెంట్లు చేస్తా ఉంటాం ఇంతకీ ఏ ఊరు మంది నాది హైదరాబాద్ సార్ సొంతూరు ఈ ఊరే సార్ ఇందాక అడ్రస్ చూపెట్టా కదా ఆ అడ్రస్ లోని ఒక 20 ఏళ్ల క్రితం మా అమ్మ నాన్నగారు అక్కడే ఉండేవారు సార్ అవునా మీ నాన్నగారి పేరేట్రా మాణిక్యం గారు అబ్బాయి సార్ నేను మాణిక్యం మన సూర్యనారాయణ గారి పెద్ద కొడుకు అవును మాణిక్యం గారు మీ అమ్మగారి పేరు సరస్వతి అవును సార్ అరే భలే చెప్పారు మీకు తెలుసు మా అమ్మగారు ఏమైంది సార్ ఎందుకు ఏడుస్తున్నారు తను సరస్వతి పేరు చెప్పా కదా మా అమ్మ పేరు చెప్తే ఈయన ఎందుకు ఏడుస్తున్నారు సార్ ఏమో కొన్ని నీకు తెలియపోవడం మంచిది బుజ్జా ఎందుకే అమ్మ ఏం చేస్తారా సార్ అమ్మకి నాకు మాట్లాడలేదు సార్ గొడవ ఏంది ఎరా అమ్మతో మాట్లాడకూడదు అంటే అమ్మతో ఎన్ని గుళ్ళు తిరిగి పుట్టదు నువ్వా మీరెందుకు సార్ అంత ఎమోషన్ ఫీల్ అవుతుంది నేను మా అమ్మతో మాట్లాడకపోతే కొన్ని తెలుసుకుపోవడం మంచిదిరా బుజ్జ ఏదో లవ్ మ్యాటర్ లో గొడవ సార్ నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే వద్దని చెప్పినంతే అంతే తిట్టేసి నేను వచ్చా ఇంట్లో బయటికి అమ్మ తిట్టాడు నువ్వా ఒక నిమిషం నువ్వు అట్టే ఉండి చెప్తా అచ్చు దిగిపోయాడు దిగిపోయాడు ఏంటి సార్ రాయలకి రాకి చూస్తున్నారంటే మీరు నాకు అర్థం కావట్లేదు
ఏమొచ్చాడు ఏం మాట్లాడతారు సార్ మీరు? తండ్రి లాంటి రేడు. తండ్రి లాంటోడా? ఎవరికి తండ్రి లాంటోడు సార్? నాకు ఆల్రెడీ తండ్రి ఉన్నాడు. దానా కూర్చో 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 కూర్చోరన్నా. లెగరా ఇన్ని సంవత్సరాలు కొడుకుని చూసా. కూర్చో కూర్చో. కొడుకు ఆడికి ఒక కొడుకు పడితే నీ పేరే పెట్టుకుందాం అనుకున్నాడు సుధీర్ అని. అలా అయితే పాపం మంచోళ్ళే. సార్ మీకేదో కొంచెం ప్రాబ్లం గా ఉన్నట్టుంది. అవును, మిమ్మల్ని నేను గతంలోకి తీసుకెళ్తా సార్. గతంలోకి ఎంత అవుతుంది ఛార్జీలు? సార్ అలా కాదు సార్, మరి? మీరు వచ్చి ఇక్కడ కూర్చోండి, నేను మీకు ట్రీట్మెంట్ చేస్తాను సార్. ప్లీజ్ సరే నా మాట రండి, ఇటు కూర్చోండి. అయితే నన్ను కూడా కథలో తీసుకెళ్తాం మళ్ళీ. మా ముగ్గురు రావచ్చా? అందరు ఎగ్జాక్ట్ ఇక్కడే చూస్తాం. ఆడేసి వస్తుంటాం. ఏంట్రా కూర్చుంటారుగా? మీకు ఇప్పుడు నిద్ర వస్తుంది. నాకు రావట్లేదా? నేను 11 గంటలు పడుకుంటా. ఇప్పుడు ఎందుకు పడుకుంటాను? అలా కాదండి, ఇప్పుడు దీన్ని చూస్తుంటే మీకు ఆటోమేటిక్ గా నిద్రలోకి వెళ్ళాలి. హిప్నోటిజం అంటే మీరు పడుకుంటేనే మేము తీసుకెళ్ళగలం. అవునా? సరే ఓకే, అందరు చూస్తా ఉండండి. అందరు చూడమంటే లోపల చూస్తున్నారా? అవును. మీకు ఇప్పుడు నిద్ర వస్తుంది, మీరు ఇప్పుడు పడుకోవాలి. అరే మస్కిటో కాయలు పెట్టాలి రే. మంచి దోమలు బాగా ఎక్కువ ఉన్నాయి. మీరు పూర్తిగా చేయండి. రెడీ రెడీ 1 2 3 మీరు పడుకుని పేరు. భలే తెల్ల చీర కట్టుకుని వస్తుందిరా సరస్వతి. సరస్వతి పలకట్టేదంటే వెళ్ళిపోతున్నట్టుగా. సరస్సు అమ్మవుతుంది. ఆ పొలం కట్టుకెళ్ళి మాడుకుని మిత్రులు కాపలా ఉంటాను ఇక్కడ. ఇక్కడే ఉంటారు. మీరు మాట్లాడేది ఏ సరస్వతి గురించి? బి సరస్వతి. తర్వాత ఏం జరిగింది? పొలం గట్ల దగ్గరికి వెళ్ళాం. ఓకే, నేను ఐ లవ్ యూ అంది. ఓహో, నేను కూడా ఐ లవ్ యూ అన్నాను. తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. ఓకే, వాళ్ళ ఇంటి వెనకాల పెద్ద దొడ్డు ఉంది, ఖాళీగా ఉంది. ఇలా సంచిలో నుంచి ఇన్ని విత్తనాలు తీసేయండి. విత్తనాలు తీసి అలా చేసినంతే ఇదిగో ఎంత పెద్ద మొక్క వచ్చేయండి. అబ్బా నా విత్తనము ఎందుకు కొడతావా? హైట్ ఎగ్జాక్ట్ గా పుట్టానా? ముక్కు ఏరా తండ్రి లాంటి పట్టుకొని కొడతావా? అక్కడ నా అబ్బాయిని పట్టుకుని కొట్టాను. ఇన్ని గుండెలనిక అది కాదండి, నేను కొడుతున్నాను. కొడితే కడితే తండ్రి నేను కొట్టాలా? వెళ్ళిపోతాను. నువ్వా సార్? ఇక్కడ మీ అమ్మది కోపడతారు. నువ్వా? అమ్మ మీద కోపడేది ఏంటండి? అయ్యో ఎత్తనాలు ఎంత కష్టపడతాలని తెలుసా నీకు? అసలు ఒక మనిషి అంత దారుణంగా ఎప్పుడు కొట్టబాక. మనిషి ఏం చెప్తున్నారా? మామూలుగా అర్థం కాదు. ఇంకా అర్థం చెప్తే ఏమర్థమవుతా? కన్న కొడుకు కదా అటు కుట్టేస్తా. కొడుకున్నాడు ఆ రక్తం మంచిగా పుట్టాను. తండ్రి లాంటోడు కాదు, తండ్రి రారా తండ్రి నన్ను బుద్ధి రారా. తండ్రి కలర్ రాలేదండి నీకు అసలు. ఇది ఒక్కడే సిగ్గుచేటు అంతే ఆశీస్ ఉందా దాదా నా తండ్రి. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ కి ఐ లవ్ యూ. ఏమంటుంది